వెల్కమ్ టు శివకుమార్ ఫుడ్స్. ఈరోజు మైక్రోవేవ్లో సమోసా ఏ విధంగా చేస్తారో చూపిస్తున్నాను. ముందుగా ఆలు తీసుకోండి. ఓ 4 ఆలు తీసుకోండి. అవి మజ్జిగ కట్ చేయండి. మజ్జిగ కట్ చేసి ఒక బోరోసిల్ బౌల్ తీసుకోండి. బోరోసిల్ బౌల్లోనే అలా కట్ చేసిన ఆలు వేసి ఆ ములిగినట్టు వాటర్ వేసుకోండి. మైక్రోవేవ్లో 900 పవర్ లెవెల్లో 10 మినిట్స్ టైం సెట్ చేసుకోండి. 10 మినిట్స్లో బాగా బాయిల్ అయిపోతే మైక్రో మోడ్లో కుకింగ్ అవుద్దండి. టీ, కాఫీ, ఇడ్లీ, రైసు, బిర్యానీ అలాంటివన్నీ కుక్ చేసుకోవచ్చు. ఎనీ ఐటెం కుక్ చేసుకోవచ్చు. మైక్రోవేవ్లో మాత్రం డీప్ ఫ్రై అవ్వదు. ఈ డీప్ ఫ్రై కూడా నేను ఓవెన్లోనే ఎలా చేయాలో కూడా నేను చూపిస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి సమోసా కూడానా. అలాగే బాయిల్ అయిపోతున్నాయి కదా ఆలు. అయిపోయేదాన్ని పైన లేయర్ తీసుకోండి. అంతలోకి మనకి సమోసాకి కావాల్సిన మైదా తీసుకోండి. దాంట్లో సాల్ట్ వేసుకోండి. కొంచెం లైట్గా వాటర్తోనే కలుపుకొని అలా కొంచెంసేపు ఉంచండి. తర్వాత చపాతీ మనం ఎలా చేసుకుంటామో ఆ విధంగా చపాతీలాగా చేసుకోండి. రౌండ్గా బాగా కలపండి. అలాగే మీరు మార్కెట్లోని బయటికి వెళ్ళి తిన్నారనుకోండి, అవి అదే బాగుంటాయి బాగోమని చెప్పలేం. అదే మన ఇంట్లోనే అనుకోండి, హ్యాపీగా చేసుకొని సండే రోజు అని తినొచ్చు. అలా మజ్జిగ కట్ చేసుకోండి. అలా సమోసాలు అలా పెట్టి మధ్యలో కర్రీ వేసుకోండి. చూసారా? అలా పెట్టి లైట్గా వాటర్ రాయండి. వాటర్ రాసి అలాగా క్లోజ్ చేసి మనకి కర్రీకి కావాల్సినవి ఆనియన్స్, రెడ్ చిల్లీ, ధనియా పౌడర్, సాల్ట్, గరం మసాలా. ఆలు మనం స్మాష్ చేసుకున్నాం కదండి, దాంట్లోనే ఆలు, గ్రీన్ చిల్లీస్, కొంచెం ఆయిల్ వేయండి, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసుకొని బాగా స్మాష్ చేసుకోండి. బాగా కలుపుకోండి. కర్రీ ప్రిపేర్ చేసుకోండి. చేసుకున్నారు కదా, మన సమోసా ముందు ఆల్రెడీ మనం త్రిభుజాకారంలో మనం తయారు చేసుకున్నాం కదా, దాంట్లోకి ఈ స్టఫ్ అలాగా ఈ కర్రీ అలా పెట్టేసి పైన క్లోజ్ చేసేయండి. లైట్గా వాటర్ రాయండి. వాటర్ రాసి అలాగా క్లోజ్ చేసేయండి. చూసారా అలాగ వచ్చిందో? ఓకే, అలాగ అన్నీ చేసేయండి. చేసిన తర్వాత ఓవెన్ దగ్గర రండి. ఓవెన్ అయిన ముందు ప్రీహీట్ చేసుకోండి. కన్వెక్షన్ మోడ్లో చేయాలి ఇది సమోసా అనేది. 200 డిగ్రీస్లోని ప్రీహీట్ చేయండి. పైన అలాగా ఆయిల్ కొంచెం అప్లై చేయండి. మనం సమోసాలో ప్రిపేర్ చేసాం కదా, పైన ఆయిల్ అలా రాయండి. ప్రీహీట్ అయిపోయింది. ఓకే, నాన్ స్టిక్ తవ్వాలన్న వేసి చిన్న స్టాండ్ మీద అలా లోన పెట్టి
చిన్న స్టాండ్ మీద అలా పెట్టి డోర్ క్లోజ్ చేసి టైం సెట్ చేసేయండి. 20 మినిట్స్ టైం సెట్ చేయండి. 20 మినిట్స్లో అయిపోతాయండి సమోసా అనేది. ఓకే, చాలా ఈజీగా ఉంది కదండి. అలాగే మీరు కూడా ఇంట్లో తయారు చేయండి. తెలియచేసి అది ఏ విధంగా వచ్చిందని కామెంట్ రూపంలో తెలియపరచండి. చూసారా ఎలాగవుతుందో? ఓవెన్ ఉంటే అన్ని ఐటమ్స్ చేయొచ్చండి. నా వీడియో ఛానల్ చూడండి, అన్ని ఐటమ్స్ ఉన్నాయి. మీకు ఏ ఐటమ్స్ అయినా డౌట్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియపరచండి, నేను ఇక్కడ చెప్తాను. ఒక కస్టమర్ సమోసా చేయమని చెప్పారు, నేను ఈ విధంగా సమోసా చేస్తున్నాను. పైన కొంచెం మళ్ళీ రివర్స్ చేసి ఆయిల్ అప్లై చేసేయండి. పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. మళ్ళీ లోన్ పెట్టి మళ్ళీ కంటిన్యూ చేసేయండి. చూసారా ఓవెన్ ఉండడం వల్ల ఎంత బెనిఫిట్ మనకి. అన్ని ఐటమ్స్ చేసుకుంటున్నాము. మనకి మైక్రో మోడ్లో కుకింగ్ అవుద్ది, నాన్ వెజ్ ఫ్రై గ్రిల్ మోడ్లో అవుతుంది, బేకరీ ఐటమ్ కన్వెన్షన్లో అవుతున్నాయి. డీప్ ఫ్రై అసలు మైక్రోవేవ్లో అవ్వదు. అలాంటి డీప్ ఫ్రై కూడా మీకు చూపిస్తున్నాను. సమోసా కూడా అయిపోతుంది. చూద్దాం, అయిపోయింది టైము. చూడండి, కొంచెం అలా చల్లబడితే మీకు బాగుంటుంది, కొంచెం క్రిస్పీగా వస్తుంది. చూసారా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా చేయండి, కామెంట్స్ రూపంలో తెలియపరచండి. చూసారా ఎంత బాగుందో? థ్యాంక్ యూ ఫర్ వాచ్.